హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూసారా ఎంత బాగున్నాయో వేడిగా క్యాబేజ్ పకోడా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం క్యాబేజ్ అనేది ముందే ఇలా సన్నగా కోసి పెట్టుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా కారం, దీంట్లోనే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే ఒక కప్పు బంగాళదుంప తురుము వేసుకోండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకపోయినా పర్లేదు. ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత సాల్ట్ కొద్దిగా. ఆల్రెడీ మన క్యాబేజీ అనేది న్యాచురల్గానే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే కొద్దిగానే పడుతుంది, ఎక్కువ వేసుకోకండి, చూసుకోండి మీరు. ఇవన్నీ కలిసేలా ఒకసారి వీటిని కలుపుకోవాలి. మొత్తం మంచిగా క్యాబేజ్కి పట్టేటట్టు కలుపుకోండి. దీంట్లోనే కొద్దిగా శనగపిండి వేసుకుంటూ శనగపిండికి ఇవన్నీ పట్టేలా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే పిండిలో సరిగా కలవవు కదా ఇవన్నీ, అందుకే కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం క్యాబేజ్తో మిక్స్ అయ్యేలా ఇలా రొట్టె పిండి మాదిరిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పకోడీలు బాగుంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ పట్టవు వాటరు, కొన్ని పడతాయి. మనకు పిండి అనేది టైట్గా ఉండాలి, మరి లూజ్గా ఉంటే పకోడీ అనేవి మంచిగా రావు. ఇలా రొట్టె పిండి లాగానే ఉండాలి, టైట్గా ఉండాలి. తర్వాత పిండి ఇలా రెడీ అయితే అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి 15 నిమిషాలు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పల్సగా పకోడీలా వేసుకోవాలి. ముద్దగా వేస్తే మనకు క్యాబేజీ సరిగ్గా కాలదు, టేస్ట్ అనేది మారిపోతుంది, పచ్చి వాసన వస్తుంది కదా, అందుకే పల్సగా వేసుకోండి. ఒకసారి గరిటెతో ఇలా తిప్పండి, అడుగు అంటుతాయి లేకపోతే. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అయితే కలర్ చేంజ్ అవుతాయి. మనకు పకోడీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగున్నాయో, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంకా బాగుంటాయి. కొత్తగా ట్రై చేయాలి ఏమన్నా డిఫరెంట్గా అన్నప్పుడు ఇలా కొత్తగా క్యాబేజ్ తోటి మీరు క్రిస్పీగా చేసుకొని తినొచ్చు. మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి.